విశాఖలోని గోపాలపట్నం రామకృష్ణ నగర్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని హోంమంత్రి అనిత ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు. పునరావాస కేంద్రంలోని బాధితులతో మాట్లాడి బాధితులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. కొండవాలు ప్రాంతంలో నివసించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. మొన్న వర్షాల కారణంగా విశాఖపట్నంలోని ఏదైతే ల్యాండ్ స్లైడింగ్ జరిగిందో ఇక్కడ మన వెస్ట్ నియోజకవర్గం అదేవిధంగా రామకృష్ణ నగర్ లో మనకు ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. విషయం ఏంటంటే అదృష్టవశాత్తు ఎవరు కూడా ప్రాణహాని లేకుండా ముందే మనమందరం కూడా రిలైజ్ అవ్వటం, ఆ ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కూడా దగ్గర ఉండటం, ఇమీడియట్ గా అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా అలర్ట్ చేసి అధికార యంత్రాంగం మొత్తం అంతా వచ్చి అక్కడ ఏదైతే హౌసెస్ ఉన్నాయో హౌసెస్ లో ఉన్న వాళ్ళందరినీ, అంటే ఒక రో 10 హౌసెస్, ఆ పైన ఇంకొక 10 హౌసెస్, మొత్తం ఒక 20 హౌసెస్ అక్కడ ఇమీడియట్ గా మనకి ఎఫెక్ట్ అవుతాయేమో అని భయపడి ముందు ఇమీడియట్ గా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ లో మన మొత్తం అందరూ కూడా మన అధికార యంత్రాంగం అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా విశాఖపట్నం ఎంత బ్యూటిఫుల్ సిటీగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కొండవాళ్ళు ప్రాంతాల్లో ఎక్కువ మంది నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది నాకు తెలిసి స్టేట్ లెవెల్లోని వైజాగ్ లో ఉన్నంత ఎక్కువ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఇంకెక్కడ ఉండరేమో. అటు ఆర్లోవా ఏరియా అటువైపు చూసుకున్నా, ఇటు గోపాలపట్నం ఏరియా చూసుకున్నా, మనకు అటువైపు గాజువాక్ లో కొంత ఏరియా చూసుకున్నా, ఇలాంటి ఏరియాస్ లో చాలా మంది కొండవాళ్ళ ప్రాంతాల్లోని నివసించి అక్కడ కూడా నివసించిన వాళ్ళందరూ కూడా ఏంటంటే పేదరికంలో ఉన్న వాళ్ళు, రోజువారీ కూలీ చేసుకుని ఆ కూలీ డబ్బులతో వచ్చిన డబ్బులతోని పైసా కూడబెట్టుకుని ఆ ఇల్లులు కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే పరిస్థితి. కొంతమందికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా కొంత మేరకు సహాయ సహకారాలు అంది ఇల్లులు కూడా కట్టుకోవడం జరిగింది. రేపు ఈవినింగ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత సాయిల్ టెస్ట్ కూడా జరిగిన తర్వాత ఫర్దర్ గా ఇబ్బంది లేదు అనుకుంటే ఏం చేయాలి, ఫర్దర్ గా ఇబ్బంది ఉంది అనుకుంటే ఎలాగా మనం వేఅవుట్ చూడాలి, ఈ రెండు కూడా అధికారులతో అదేవిధంగా ఎమ్మెల్యే గారితో చర్చించి ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఒక శాశ్వత పరిష్కారం తీసుకునే దిశగా గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది. 1 hour